తాను రింగులోకి దిగితే అందరి సంగతి చూస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె పాల్ అన్నారు. మోడీకి చంద్రబాబు సరెండర్ అయ్యారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో రెడ్ బుక్, బ్లూ బుక్ ఏది ఉండదని, తాను రాసే ప్రేయర్ బుక్ ఒకటే ఉంటుందని అన్నారు. అందరి పేర్లు ప్రేయర్ బుక్లో రాసినట్లు పేర్కొన్నారు. తన చారిటీస్ జోలికి వస్తున్నారని తెలిపారు. వారంలో తానేంటో చూపిస్తా అంటున్న కె పాల్తో మా ప్రతినిధి నాగశ్రీ ఫేస్ టు ఫేస్. అనంతపురంలో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది. సో సభ గురించి ముఖ్య ఉద్దేశం సార్ చెప్పండి. అనంతపురంలో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది. ఈ సమయంలో అసలు ఎందుకంటారు? ముఖ్యంగా ఏపీ ప్రజల గురించి, ఏపీ ప్రభుత్వం గురించి ఎలా డెవలప్ అవుతుంది ఏంటి మీ మాటల్లో? అద్భుతంగా అప్పుల పాలు అయిపోయింది. వాళ్ళు ఎన్ని సభలు పెట్టుకున్నా మెరుగేదేం లేదు. సూపర్ 6 సూపర్ సక్సెస్ అని బోర్డు చూశాను. అసలు సిగ్గున్నోడు ఎవడైనా అసలు మక్కువెత్తి చూపించుకుంటాడా? సూపర్ 6 అన్నదే సూపర్ ఫెయిల్యూర్. మహిళలకు ఫ్రీ బస్ అట్ ఆ ఊరు నుంచి పక్క ఊరికి ఎవడైనా వైజాగ్ ఎక్కి తిరుపతి వరకు, మందిరం వరకు ఎవరైనా ఫ్రీ బస్ ఉందా? అంత దారుణంగా ఫెయిల్ అయిపోయిన చంద్రబాబు గవర్నమెంట్ని ఇంకా ఎలా ముఖం చూపించుకుంటున్నారు? ఆయన మాత్రం రిచెస్ట్ ముఖ్యమంత్రి దేశంలో. పాపం పూరెస్ట్ ముఖ్యమంత్రి వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ. ఆవిడ దగ్గరికి వెళ్ళి లెసన్స్ తీసుకోవద్దా? మరి కొడుక్కి మనవడికి ఇలాంటివి చూపించడం, ఒరే 1000 కోట్లు 1,00,000 కోట్లు దోచుకోండిరా, ఇది కాదు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయాలంటే డబ్బు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. ఇప్పుడు దానికి వడ్డీ కట్టలేని పరిస్థితి. ఇంక దేనికి మీటింగులు పెట్టుకుంటారు? సర్వైవల్ కొరక సరికదా? మా జోలికి రావడమా? మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? చారిటీస్ అంటున్నారు, ఎందుకు అసలు మిమ్మల్ని పర్సనల్గా ఏమైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉన్నారా వాళ్ళు? వచ్చే థర్స్డే తర్వాత నేను ఈ విషయాలు మాట్లాడతాను. ఇక్కడ విజయవాడ వచ్చా, థర్స్డే వరకు వారికి అవకాశం ఇచ్చాను నేను. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరిని ఆపుతున్నారు, ఎందుకు ఆపుతున్నారు, ఎలా ఆపుతున్నారు? మా వైజాగ్ ఫంక్షన్ హాల్లో పవర్ కట్ చేయడు, ఏమనంటే 5 లక్షలు ఇమ్మండు. నాతో పెట్టుకుని సార్ కె పాల్ ఎందుకు టార్గెట్ అయ్యారు ఇప్పుడు? ఎందుకంటే వచ్చేది నేనే కదా. ఇప్పుడు వీళ్ళిద్దరి పని అయిపోయింది. పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలిసిపోయింది. ఇంకొన్న 2 పార్టీలు జగన్మోహన్ రెడ్డి, టీడీపీ భూస్థాపితం అయిపోయి వాళ్ళంతా గొయ్యలు వాళ్ళే తవ్వుకున్నారు. అమరావతి ఎలా మునిగిపోతుందో. సో మిగిలేదు ప్రజాశాంతి పార్టీయే, మా బీసీల పార్టీయే. ఈ కుల పార్టీలకు గుడ్ బై చెప్తున్నారు తెలంగాణలో ఆల్రెడీ. ఏం చెప్తారు సార్? లిక్కర్ స్కామ్ గురించి ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవబోతున్నారు. దొంగలు అందరూ అరెస్ట్ అవుతారు, దోచుకున్న వాళ్ళు అందరూ అరెస్ట్ అవుతారు.